చాప్టర్ 1 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో యాక్చువల్లీ ఈరోజు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ చాప్టర్ గురించి, అలాగే టెట్ డిఎస్సి దీని గురించి దేనికైనా సరే ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ చాప్టర్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. సో let it be start anamata. Aspects of English language. Introductions to ELT, English language teaching. So what is the meaning of ELT? Means English language teaching. Teaching and learning English in India is a complex due to issues regarding the position of English in the country. What is that? Teaching and learning English in India is complex. So why it is complex? Means it is not our language due to the issue regarding the position of English in the country, because this is not our language. This is actually Britishers' language. They ruled 200 years in our country and they introduced English language not only for in our country and they throughout the world somewhere else colonized, and this English is nationalized everywhere. But it is a difficult issue to learn it. English's influence in India is a multifaceted, accepted at the surface but limited culturally and psychologically. What will happen? English influence in India. So I already told you the Britishers ruled 200 years, that English influence always be there in India. Is multi-faced, accepted at the surface. Starting level ఏంటి సర్ఫేస్ లెవెల్ లో యాక్సెప్ట్ చేశారు, బట్ లిమిటెడ్ కల్చరల్లీ అండ్ సైకలాజికల్లీ, కానీ లిమిటెడ్ గా కల్చరల్ గాను సైకలాజికల్ గాను యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఛాలెంజెస్ ఇన్ ఈఎల్టీ ఇంక్లూడింగ్ ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ అపోజిషన్ అండ్ ప్రమోటింగ్ మదర్ టంగ్ ఎడ్యుకేషన్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్. వాట్ వి నీడెడ్? ఛాలెంజెస్ ఇన్ ఈఎల్టీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ లో మనకు ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాం. ఇంక్లూడింగ్ ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ అప్రెషన్ అనేది ఉంది, అండ్ ప్రమోటింగ్ ఏ మదర్ టంగ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంగ్లీష్ నేర్పించడానికి మనకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే అంత లేదనమాట. అండ్ ఏ ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్, మనకి ఎలాంటి టీచర్స్ కావాలి ఇంగ్లీష్ నేర్పించడానికి? ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్, ఇంగ్లీష్ బాగా వచ్చిన టీచర్స్ అనే వాళ్ళు కావాలన్నమాట. ఇంగ్లీష్ హ్యాస్ ఏ గ్లోబల్ ఇంపార్టెన్స్, సర్వింగ్ యాజ్ ఏ లింగ్వా ఫ్రాంకా ఫర్ ఏ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, ట్రేడ్, ఇండస్ట్రీ అండ్ మోర్. యాక్చువల్గా ఇంగ్లీష్ అనేది గ్లోబల్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఎందుకు గ్లోబల్ ఇంపార్టెన్స్ అంటే సర్వింగ్ యాజ్ ఎ లింగ్వా ఫ్రాంకా, అంటే మన ఒక ఇండియాలోనే కాదు ఇతర కంట్రీస్ లో కూడా ఇంగ్లీష్ అనేది బాగా స్ప్రెడ్ అయింది కాబట్టి కమ్యూనికేషన్ కోసము, అంటే డొమెస్టిక్ గా గానీ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ చేయడానికి కానీ ఇంగ్లీష్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ట్రేడ్ అండ్ కామర్స్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇంగ్లీష్ లోనే కమ్యూనికేట్ చేయాలి, ఎందుకంటే మన లాంగ్వేజ్ ఇతర కంట్రీలో వచ్చింది, కానీ ప్రతి ఒక్క కంట్రీ ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటుంది కాబట్టి ఆ ట్రేడ్ అండ్ కామర్స్ కోసం కానీ ఇండస్ట్రీస్ కోసం కానీ ఇంకా మోర్ పర్పసెస్ కోసం ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. And next, nature of English language. English is a West Germanic language within the Indo-European language family. ఏంటిది నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏంటి? ఇది వెస్ట్ జర్మనిక్ లాంగ్వేజ్ విత్ ఇన్ ద ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. అసలు ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ నుంచి మనకు వచ్చింది అనమాట. ఇట్స్ ఏ క్లోజ్లీ రిలేటెడ్ టు పర్షియన్, జర్మన్, డచ్. ఇది ఇంగ్లీష్ అనేది దేనికి చాలా క్లోజ్ గా, ఏ భాషకి చాలా క్లోజ్ గా ఉంటుందంటే పర్షియన్ కి, జర్మన్ కి, డచ్ కి చాలా క్లోజ్ గా ఉంటుందంట. అండ్ ఈజ్ ఏ డామినేట్ లాంగ్వేజెస్ ఇన్ ద యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఎక్సెట్రా. ఇక్కడ డామినేట్ లాంగ్వేజెస్ ఏ కంట్రీస్ లో యూస్ చేస్తారంటే యుఎస్ లో, యూకే లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో చాలా డామినేట్ చేస్తాయి అనమాట. ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. సో ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట ఇండియాలో. ఎలా అంటే చూడండి, మన గవర్నమెంట్ మొత్తం ఆర్డర్స్ ఏ లాంగ్వేజ్ లో పాస్ చేస్తుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పాస్ చేస్తుంది అనమాట. ద ఫిలిప్పైన్స్, సింగపూర్ అండ్ మెనీ ఆఫ్రికన్ కంట్రీస్, అంటే ఇండియాలోనే కాదు ఫిలిప్పైన్స్ గానీ, సింగపూర్ గానీ అండ్ మెనీ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. అండ్ అరౌండ్ 1.5 బిలియన్ పీపుల్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఎంతమంది మనకి స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది మాట్లాడుతున్నారు అంటే 1.5 బిలియన్స్ అనమాట. మేకింగ్ అప్ అరౌండ్ 20% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్. సో ఎంత? 20% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ అనమాట. సో ఇంగ్లీష్ ఈస్ డైనమిక్, అడాప్టింగ్ వొకాబులరీ ఫ్రమ్ వేరియస్ లాంగ్వేజెస్ అండ్ కన్సిస్టెంట్లీ ఎవాల్వింగ్. సో ఇంగ్లీష్ అనేది ఒక డైనమిక్ లాంగ్వేజ్ అనమాట. దాన్ని అడాప్ట్ చేసుకుని అంటే వొకాబులరీ అన్ని నేర్చుకుంటున్నాం, వేరియస్ లాంగ్వేజెస్ అండ్ కన్సిస్టెంట్ ఎవాల్వింగ్. అంటే ఇంగ్లీష్ అనేది తనకు తానుగా బిల్డ్ కాలేదు, బికాస్ వీ ఆర్ బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ వర్డ్స్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట, అడాప్టింగ్ వొకాబులరీ ఫ్రమ్ వేరియస్ లాంగ్వేజెస్ అండ్ కన్సిస్టెంట్లీ ఎవాల్వింగ్. ఇట్ ఈస్ ఏ రిసెప్టివ్, హెట్రోజీనియస్ అండ్ సిస్టమాటిక్, క్రియేటివ్, ప్రొడక్టివ్ అండ్ సింబాలిక్. ఇదేంటి? రిసీవ్ చేసుకుంటుంది అండ్ హెట్రోజీనియస్ గా ఉంటుంది, ఒక సిస్టమాటిక్ గా ఉంటుంది, క్రియేటివ్ గా ఉంటుంది, ప్రొడక్ట్ చేస్తుంది అండ్ సింబాలిక్ గా కూడా కనిపిస్తుంది. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ హ్యాస్ ఏ డిస్టింక్ట్ ఫార్మ్ లైక్ ఏ అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్. చూడండి, ఏ డిస్టింక్ట్ ఫార్మ్ లైక్ అమెరికన్ ఇంగ్లీష్, అంటే వీటన్నిటికి డిఫరెన్సియేషన్ అనేది ఉందన్నమాట ఇక్కడ. ఎక్సెప్ట్ విచ్ అడాప్టెడ్ అండ్ మోడిఫైడ్ బేస్డ్ ఆన్ ద రీజనల్ ఇన్ఫ్లుయెన్సెస్. చూడండి, మనము బ్రిటిష్ ఎసెంటే ఫాలో అవ్వాలి, కానీ మన ఇండియన్ ఇంగ్లీష్ కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంగ్లీష్ పైన పడుతుంది. దాంతో ఆ ప్రొనౌన్సియేషన్ అనేది బ్రిటిష్ ఎసెంట్ కి మన ఎసెంట్ కి టోటల్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వాళ్ళు ఒకలా ప్రొనౌన్సియేషన్ చేస్తే, నార్త్ ఇండియన్స్ ఒకలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు, కేరళ వాళ్ళు ఇంకొకలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు. బట్ వర్డ్ అనేది ఒకటే. బట్ మనం మాత్రం ఏ ఎసెంట్ లో నేర్చుకోవాలంటే బ్రిటిష్ ఎసెంట్ లోనే నేర్చుకోవాలి. కానీ ఇది రీజనల్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కంపల్సరీ ఉంటుంది.
అదే చెప్తున్నారనమాట. స్కోప్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ హోల్డ్స్ ఏ సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ ఇండియన్స్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ సొసైటీ. లాంగ్వేజ్ ఇక్కడంటే ఇంగ్లీష్ హోల్డ్స్ ఏ సిగ్నిఫికెంట్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ఇండియన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉందంట. సో సిస్టమ్ గానీ సొసైటీలో గానీ. లాంగ్వేజ్ కాంపోనెంట్స్ ఏంటి లాంగ్వేజ్ కాంపోనెంట్స్ అంటే సౌండ్, స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ. స్ట్రక్చర్స్ ఆర్ క్రూషియల్ ఫర్ కన్వేయింగ్ మీనింగ్ విత్ ద కరెక్ట్ గ్రామర్. అంటే స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేది. కాకపోతే ఇక్కడ మనం ఏంటి అంటే సబ్జెక్ట్ వర్బ్ స్ట్రక్చర్ క్రూషియల్ గా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ గ్రామాటికల్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం మీనింగ్ అనేది కన్వే చేయొచ్చు అంటున్నారు అనమాట. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఎంఫసైజింగ్ ఇట్ ఈస్ ఏ ఇంపార్టెన్స్. ఇక్కడ ఏంటంటే మనం ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అనమాట. మనం ఆఫ్రికాలో ఇంకా అదర్ కంట్రీస్ తో తీసుకుంటే అంతా ఇంగ్లీషే మాట్లాడతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఎంఫసైజింగ్ ఇట్ ఇంపార్టెన్స్. చాలా ఇంపార్టెన్స్ అనేది చూపిస్తుంది. ఇంగ్లీష్ కన్సిడర్డ్ ఏ మస్ట్ నో లాంగ్వేజ్ ఏ ladder ఫర్ సోషల్ మొబిలిటీ అండ్ విండో టు ద వరల్డ్. సో ఇదేంటంటే మస్ట్ లాంగ్వేజ్ అనేది ల్యాడర్ నిచ్చెన లాగా సోషల్ మొబిలిటీని సోషల్ గా ఇది అవుతుంది. ఇంకా ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ విండో టు వరల్డ్ అనేసి జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది అనమాట.